ఖచ్చితంగా మన రాష్ట్ర వాటా కోసం కొట్లాడాల్సిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచి ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నాడు. ఎందుకంటే కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడడంలో ఆయనది కీ రోల్. కాబట్టి ఆడ మోదీ కూడా ఏం అనలేని పరిస్థితిలో ఉన్నాడేమో అని అనిపిస్తున్నది. అందుకే వాళ్ళు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినా ఆ మినిట్స్ ఏంది, ఏం చర్చించారన్న దాని విషయంలో క్లారిటీ లేదు. ఇక్కడ వీళ్ళు ఒకటి చెప్తున్నారు, వాళ్ళు ఒకటి చెప్తున్నారు. బనకచర్ల చర్చ లేదని రేవంత్ రెడ్డి అంటుండు. ఎందుకు లేదు చర్చ? వారంలో కమిటీ రాబోతుందని అటు ఆయన మంత్రి నిమ్మల రామానాయుడు ఆయన మాట్లాడుతున్నాడు. సరే, ఇప్పుడు ఈ వార్త ఏంటంటే బనకచర్లకు పోటీగా ఇచ్చంపల్లి దగ్గర గోదావరి మీద ఓ ప్రాజెక్టు కట్టడానికి తెలంగాణ సర్కార్ వ్యూహం రచిస్తున్నది. మీరు అది కడతారు కదా, మేము ఇది కడతాం, మరి దీనికి కూడా పర్మిషన్ కావాలని అంటున్నారట. ఖచ్చితంగా ఇట్లాంటి స్ట్రాటజీలతో ముందుకు పోతేనే చంద్రబాబు ఆగుతాడు. చంద్రబాబు ఆగాలంటే ఇంకా చాలా ఉన్నాయి. ఆయన బ్లాక్మెయిల్ చేస్తే మీరు బ్లాక్మెయిల్ చేయండి. వాళ్ళ సంపాదన, వాళ్ళ భూములు, కథ, వ్యవహారం అంతా తెలంగాణలోనే ఉంది, హైదరాబాద్లో. దాని మీద పడండి. ఎందుకు ఆగదు బనకచర్ల?